యేసుక్రీస్తు ఆగమనము తరువాత భారతదేశము మీద మాది రాజ్యము అని అనడానికి ఎవ్వడూ లేకుండా సమూలముగా దేవుడు ఈ లోకాధికారాలను నాశనము చేయబోతూ ఉన్నాడు. ప్రతి అధికారము భారతదేశం మీద కాదు, అమెరికా మీద కాదు, ప్రపంచమంతటా ప్రతి దేశం మీద, ఈవెన్ పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఏ దేశమైనను సరే సమూలముగా వారి అధికారాన్ని గాలికి ఎగిరిపోయే పొట్టులాగా వాళ్ళు వదిలిపెట్టవలసినటువంటిదే. ఎందుకంటే దేవుడు ఆయన భూమి మీదకు వచ్చి ఆయన రాజ్యాన్ని మనుషుల మీద కొనసాగించబోతూ ఉన్నాడు. చాలా మంది అనుకుంటూ ఉన్నారు దేవుని రాజ్యము 2000 సంవత్సరాల క్రితమే వచ్చింది అంటున్నాడు. ఆఫ్ కోర్స్ 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చినటువంటి ఆ రాజ్యము మనుషుల హృదయాల మీద స్థాపించబడింది. కానీ భూమి మీద అనేక మంది రాజ్యాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడుతుందో భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ కొట్టుకొని పోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రకటన గ్రంథ వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో నుంచి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 1-2 వచనాలను ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మరొక పర్యాయం మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం. దేవా, మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి మీ సన్నిధిలో స్థిరముగా నిలబడడానికి మాలోను మీ ఆత్మను నివసింపజేసి మీ కృపారెక్కల చాటున నాయన ముందుకు నడిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ రాకడను గురించి సరిగా అర్థం చేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ క్రైస్తవ సమాజంలో ఉన్న వారందరూ కూడా మీ రాకడను గురించి స్పష్టమైన ఆలోచన కలిగి ఉండడానికి సహాయాన్ని దయచేయండి. దేవా, మీరు మాతో మాట్లాడబోచు ఉండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకందరికీ అనుగ్రహించమని మీ సిలువ చాటును నన్ను మరుగుపరచి ఆటంకము కలిగిస్తున్న ప్రతి సాతాను కార్యమును సమూల నాశనము చేసి మీ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలిగించి ధారాళముగా మీ మాటలు నా నోట ఉంచమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 1-2 వచనాలను ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. యోహాను గారు పరలోకంలో దేవుని సింహాసనము దగ్గర ఉన్నారు. అక్కడ అనేక సూచక క్రియలు చూస్తూ ఉన్నారు. ఒకే సమయములో చూస్తూ ఉన్నటువంటి సూచక క్రియలు 2-3 సూచక క్రియలు కనబడుతూ ఉన్నాయి. యోహాను గారు 15వ అధ్యాయం ఆరంభంలో 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని వస్తూ ఉన్నారు. ఇవి దేవుని కోపముతో నిండి ఉన్నవి. ఈ 7 తెగుళ్ళు 7 పాత్రలు అని, వీటితోటి దేవుని కోపము సమాప్తమవుచు ఉన్నది అని చెప్పారు. అదే ఈ 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని రావడాన్ని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో వివరించుకుంటూ వచ్చారు. యోహాను గారు చూసినటువంటి ఒకే సమయంలో కలిగిన 2-3 సంగతులను గురించి 15-16 అధ్యాయాల్లో వ్రాశారు. అదే సమయంలో సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి మందిరము గురించి వివరించారు. దేవుని కోపముతో నిండినటువంటి పాత్రను తీసుకొని వచ్చినటువంటి ఆ 4 జీవులలో ఒక జీవి వారికి ఇచ్చినటువంటి పాత్రల గురించి వివరించారు. ఇంతకీ ఈ 7 పాత్రలు ఏమిటి అనంటే దేవుని కోపముతో నింపబడినటువంటి తెగుళ్ళు అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. 7 దూతలకు 7 పాత్రలు ఇచ్చారు. ఈ పాత్రలు 4 జీవులలో ఒక జీవి అయినటువంటి ఆ జీవి వచ్చి ఈ 7కి 7 పాత్రలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పాత్రలు దేవుని కోపము అని వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను 16వ అధ్యాయం 1వ వచనము. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని అని వ్రాయబడి ఉన్నది. దేవుని కోపముతో నిండిన పాత్రలు అనగా ఇవి తెగుళ్ళు. దేవుని కోపము ఎందుకు వస్తూ ఉన్నది? దేవుని కోపం ఏమై ఉన్నది? దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది అనేటువంటి 3 ప్రశ్నలకు సమాధానం బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. నేను మీకు తెలియజేయాలి అనుకుంటున్నటువంటి మాట ఏమిటయ్యా అనంటే, చాలా మంది
దేవునిని అంగీకరించినటువంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద మొదటిగా 7 సంవత్సరాల శ్రమల కాలంలో సంఘము ఉండదు అనేటువంటి వారు కానీ 7 సంవత్సరాల శ్రమల కాలంలో సంఘము భూమి మీద ఉంటది అనేటువంటి వారు కానీ దేవుడు పంపించినటువంటి శ్రమలు మనము అనుభవిస్తాము అనేటువంటి వారు మాత్రము ఖచ్చితంగా పొరపాటు ఆలోచన చేస్తున్నారు అని గ్రహించాలి. ఎందుకంటే దేవుని కోపము అనేటువంటిది ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డల మీదకు రానివ్వడు దేవుడు. అంత మాత్రమే కాదు, వారికి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని వారిని కాయడానికి సపరేట్గా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి 2 సాక్షులను కూడా దేవుడు భూమి మీద వారికి అనుగ్రహించాడు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో సంఘము, విశ్వాసులు, పరిశుద్ధులు, క్రీస్తు యేసునందు సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారు భూమి మీద ఉన్నారు. వారిని దేవుని వైపు సరిగా నడిపించడానికి 2 సాక్షులను భూమి మీద పెట్టారు. కానీ కొందరి ఆలోచనలో భూమి మీద ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారి మీదకి కూడా ఈ యొక్క దేవుని కోపము అనేటువంటి తెగుళ్ళు వస్తాయేమో, శ్రమలు వస్తాయేమో అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అక్షరాల అది జరగనటువంటి పని. ఈ దేవుని కోపము మొదటిగా ఏమై ఉన్నది అనేటువంటిది మనం చూస్తే తెగుళ్ళు అవి పుండ్లుగా ఉన్నాయి. వేడి, సూర్యుని వేడిమి చేత మనుషులను బాధించేటువంటి విధముగా ఉన్నది. సముద్రము రక్తమయమైపోయేటువంటి విధముగా ఒక తెగులు పుట్టబోతూ ఉన్నది. నదులన్నీ కూడా రక్తమయమైపోయేటువంటి విధముగా ఒక తెగులు పుట్టబోతూ ఉన్నది. సాతాను సామ్రాజ్యము సంపూర్ణముగా నాశనమైపోవడానికి ఇంకొక తెగులు పుట్టబోతూ ఉన్నది. ఈ రీతిగా 7 తెగుళ్ళు భూమి మీదకి వచ్చిన తరువాత భూమి మీద ఉన్నటువంటి దుర్నీతి దరిదాపుగా తీసివేయబడేటువంటి విధముగా దేవుడు ఆ 7 తెగుళ్ళను పంపించాడు. మనుషులు దేవుని వైపు ఆకర్షించబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. శ్రమల వలన, తెగుళ్ళ వలన, కష్టాల వలన దేవుని వైపు తిరుగుతారేమో అనేటువంటి ప్రణాళికను దేవుడు ఈ భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. చదువుతారా ఒక మాట? ఇక్కడ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు అని వ్రాయబడి ఉన్నది. దేవుని కోపము తెగుళ్ల రూపములో భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటయ్యానంటే, దేవునిని నమ్ముకొననటువంటి వారు, దేవుడే మనల్ని ఆయన వైపు ఆకర్షించడానికి ఈ శ్రమలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకొని దేవుని వైపు మరల్చబడతారేమో అని చెప్పేసి దేవుడు కొన్ని శ్రమలను, తెగుళ్లను భూమి మీదకి పంపించాడు. మరి దేవుని గురించి కొందరు చేసేటువంటి అన్యజనులే కానీ, క్రైస్తవులే కానీ ఒక చెడ్డ ఆలోచన ఏమిటయ్యానంటే, దేవుడు ప్రేమమయుడు కదా, కరుణామయుడు కదా, ఈ శ్రమలను ఎందుకు పంపిస్తూ ఉన్నాడు, ఈ కష్టాలను ఎందుకు పంపిస్తూ ఉన్నాడు, ఈ వేదనలను ఎందుకు పంపిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన కొందరు చేస్తూ ఉంటారు. దేవుడు ఏ కార్యము చేసినా కానీ ఆయన వాక్యము ముందుగానే భూమి మీద ఆయన తెలియచేయకుండా ఉండలేదు. ఎవరి మీదకి ఈ దేవుని కోపము దిగి వస్తూ ఉన్నది అనేటువంటిది ఒక్కసారి మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని వ్రాయబడి ఉన్నది. ఎవరి మీదకి వస్తూ ఉన్న ఈ తెగుళ్ళు, ఈ కోపము, ఈ శోధనలు, ఈ వేదనలు అన్నంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులలో దేవుని దృష్టిలో 2 రకాలు. 1 పరిశుద్ధులు, 2 భక్తిహీనులు. అనగా దేవునిని అంగీకరించినటువంటి వారు, నటించేటువంటి వారు, దేవుడు లేడు అనేటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఒక కోవకు చెందినటువంటి వారు. సత్యమును అడ్డగించేటువంటి దుర్నీతి వాళ్ళలో నుంచి పుట్టడం వలన దేవుని కోపం వారి మీదకి వస్తూ ఉన్నది. దేవునిని అంగీకరించినటువంటి వాళ్ళే కాదు, క్రీస్తుని గుర్తెరగనటువంటి వాళ్ళు కాదు, క్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళు కూడా ఈ దుర్నీతిని ఆధారము చేసుకొని దేవుని నోటి మాట అయినటువంటి సత్యమును అడ్డగించేటువంటి బోధకులు, సేవకులు, స్వార్థికులు కూడా
చాలా మంది మన కళ్ళతోటి మనం చూస్తూ ఉన్నాం. సహోదరులారా, ఎవరైనను సరే, విశ్వాసులైనను, అన్యజనులైనను, బోధకులైనను, ఇశ్రాయేలీలైనను, ప్రవక్తలైనను, ఎవరైనను సరే దేవుని యొక్క సత్యమును అడ్డగించేటువంటి వారిని దేవుడు మాత్రము విడిచిపెట్టడు. వారు దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు కనుక వారి మీదకే దేవుని కోపము ఖచ్చితంగా దిగి వస్తుంది అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీలు పాపము చేసినప్పుడు కూడా ఇశ్రాయేలీల మీదకి దేవుని కోపము దిగి వస్తూనే ఉన్నది. ప్రవక్తలు పాపము చేసినప్పుడు కూడా వారి మీదకి కూడా దేవుని కోపము దిగి వస్తూనే ఉన్నది. దేవుడు అన్యాయస్తుడు కాదు. బిలాము అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీయులను పాపము చేయడానికి ప్రేరేపించమని బాలాకుకు నేర్పించినటువంటి బోధ సత్యమును అడ్డగించేటువంటి దుర్నీతి బోధ. దానిని బట్టి ఆ బిలాము గాడిద చేత బుద్ధి చెప్పించబడినప్పటికీ కూడా తన మనస్సును మార్చుకొనక దేవుని యొక్క కోపమునకు గురి అయ్యాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా మంది దేవుని యొక్క కోపమునకు గురి అయ్యారు. ఐగుప్తు దేశము నుంచి కానాను దేశం వచ్చేటప్పుడు మాకు తినడానికి తృప్తికరమైనటువంటి భోజనము లేదు, మాంసము లేదు, అవి లేవు, ఇవి లేవు అని సణిగినటువంటి వారిని బట్టి దేవుడు ఎంత బాధపడ్డాడు అనంటే, ఎంత కోపగించాడు అనంటే కీర్తనల గ్రంథములో స్పష్టంగా ఆ మాట వ్రాయబడి ఉన్నది. చదువుతాను ఒకసారి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయములో మనం గమనించినప్పుడు అక్కడ భక్తుడు చాలా స్పష్టంగా వ్రాశాడు. ఆసాపు. చదువుతున్నాను, చూడండి 20వ వచనము. ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికెను, నీళ్లు కాలువ వలె పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. తర్వాత 21వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. యెహోవా ఈ మాట విని కోపగించెను అని వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీల మీద కూడా దేవుని కోపము ఆయన ఖచ్చితమైనటువంటి న్యాయము జరిగించడానికి పంపిస్తూనే ఉన్నాడు. అబ్రహాము పిల్లలని కానీ, వాగ్దాన బిడ్డలని కానీ, నేను వారి మధ్య నివాసము చేశాను అని కానీ దేవుడు ఎక్కడా కూడా వారిని పోనీలే అన్నట్లుగా విడిచిపెట్టలేదండి. ప్రతి సమయంలో కూడా వారు దుర్నీతి చేత సత్యమును అడ్డగించి దేవుని యందు అవిశ్వాసములో వారు నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్పడానికి శత్రురాజుల చేతికి అప్పగించాడు, శ్రమల పాలు చేశాడు, రోగాలు వారి మీదకు వచ్చినాయి, కరువులు వారి మీదకు వచ్చినాయి. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేస్తాడంటే, ఎవడూ కూడా అగ్నిగుండానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు కనుక దెబ్బ కొట్టైనను బుద్ధి చెప్పాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. అయితే సహోదరులారా, ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటున్నటువంటి మాటలను బట్టి ఈ తెగుళ్లతోటి దేవుని కోపము సంపూర్ణమైపోతుంది, సమాప్తమైపోతుంది అని వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనంలో ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను అని వ్రాయబడి ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఈ సృష్టి ఆరంభం మొదలుకొని ఇదిగో ఈ కాలం వరకు కూడా దేవుని కోపము భూమి మీద బయలుపరచబడుతూనే ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, ఈ 7 తెగుళ్లతోటి, ఈ 7 పాత్రలతోటి, ఈ 7 దూతల చేతిలో ఉన్నటువంటి ఆ పాత్రలతోటి ఇక దేవుని కోపము సమాప్తమైపోతూ ఉన్నది అంటూ ఉన్నాడు. కొందరు అనుకుంటారు ఇది ఇక సృష్టికి చివరి రోజేమో, ఈ తర్వాత ఇక రోజులు ఉండవేమో అని అనుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్ ఏమని చెప్తూ ఉన్నదయ్యా అనంటే, ఇక్కడ వరకు దేవుడు చూపించినటువంటి కోపమును మన రక్షకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుని కుమారుడు, అద్వితీయ దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆ అధికారమును తీసుకుంటూ ఉన్నాడు. అదే చెప్తున్నాడు 19వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుతున్నాను. జనులను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచు ఉన్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును. 7 సంవత్సరాల శ్రమల కాలము చివరి భాగము వరకు కూడా, 7వ సంవత్సరం కంప్లీట్ అయిపోయేటంత వరకు కూడా దేవుని కోపమే భూమి మీద మనుషులు రుచి చూస్తూ ఉన్నారు. కానీ 7 సంవత్సరాలు అయిపోయిన తరువాత
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆగమనము జరుగుతూ ఉన్నది. ఈ ఆగమనము తరువాత మనుషులను శిక్షించేటువంటి ఆ అధికారాన్ని మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు తీసుకున్నాడు. అప్పటి వరకు తండ్రి కుడి పార్శ్వమున ఉండి దేవునికి విజ్ఞాపన చేస్తూ మనకు ప్రధాన యాజకుడుగా మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తుకి యోహాను గారు చూసినటువంటి దర్శనము ప్రకారముగా ఆయన సీయోను పర్వతము మీద ఉండి సర్వాధికారమును పొందుకున్నటువంటి వాడై అధికారమును చేజిక్కించుకున్న తరువాత హతసాక్షుల ఆత్మలతోటి 7 సంవత్సరాల చివరి కాలములో ఆయన ఆగమనము అనేటువంటి రహస్య రాకడ ద్వారా భూమి మీదకు ఆయన రాబోతూ ఉన్నాడు. అయితే దీని గురించి ఇంకొక మాట చెప్పి నేను మూలవాక్యంలోనికి వెళతాను. ఆగమనము మనుషుల నేత్రాలకు కనబడదు. 2 సాక్షుల పునరుద్ధానము మాత్రమే మనుషులు చూస్తారు. కానీ ఆ మొదటి పునరుద్ధానములో ఉన్నటువంటి హతసాక్షుల పునరుద్ధానము కూడా దరిదాపుగా ఎవరికీ కనబడకపోవచ్చు. ఆ 2 సాక్షులను ప్రపంచమంతటా చూడడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అన్నంటే మొదటి పునరుద్ధానము ఆగమనములో జరుగుతూ ఉన్నది అనేటువంటిది ప్రపంచము తెలుసుకోవడానికి ఆ 2 సాక్షులను అక్షరార్థముగా మన కన్నులకు కనబడేటువంటి విధముగా దేవుడు వారిని మనకు చూపించాడు. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. అయితే ఈ దేవుని కోపము చివరిగా ఉన్నటువంటి ఈ 7 తెగుళ్లలో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఆ పాత్రలను వాళ్లకు ఇచ్చాడు. ఈ పాత్రలు దూతలకు ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. ఏమిటి ఆ కారణం అనంటే ధర్మశాస్త్రం అంతటి మీద కూడా దేవుడు తన యొక్క అధికారమును కలిగి ఉన్నాడు. మరి కొత్త నిబంధన మీద అధికారము లేదా అని అడుగుతారు కొంతమంది. కానీ తన కుమారుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకి దేవుడు సర్వాధికారాన్ని అనుగ్రహించిన తరువాత ఆయన తన యొక్క పనిని, తన యొక్క బాధ్యతను, తన యొక్క కోపాన్ని కుమారుడికి అప్పగించాడు. కాబట్టి పాత నిబంధనకు సంబంధించినటువంటి సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయములో నుంచి ఈ 7 దూతలు వచ్చారు. జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి కాలము మొదలుకొని, అనగా ఆయన భూమి మీదకి వచ్చి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయినది మొదలుకొని ఆయన అధికారము పొందుకునేటంత వరకు కూడా భూమి మీద బ్రతికినటువంటి వారందరికీ కూడా ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన దూతలను పంపించే ఆ 7 తెగుళ్లను జరిగించడానికి వారికి అధికారాన్ని ఇచ్చాడు. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ఆగమనము తరువాత యేసుక్రీస్తు మనుష్యుల మీద ఆయన యొక్క దేవుని యొక్క కోపమును, దేవుని యొక్క ఉగ్రతను జరిగించువాడై ఉన్నాడు. ఇప్పుడు ఈ దూతలు సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఆలయములో నుంచి బయటికి వచ్చిన తరువాత వీరికి ఒక స్వరము వినపడింది. ఆ స్వరము కూడా ఆ ఆలయములో నుంచే వచ్చింది. ఆలయములో నుండి గొప్ప స్వరము వాళ్ళు విని ఆ 7 దూతలు వారి పాత్రలు పట్టుకొని వచ్చి మొదటి దూత భూమి మీద కుమ్మరించాడు. ఈ దూత ఖచ్చితముగా ఈ యొక్క తెగులును ఎవరికి ఆపాదించాలి, ఎవరిని ఈ తెగులుకు, ఎవరి మీదకి ఈ తెగులు పంపించాలి అనేటువంటిది తెలుసుకున్నటువంటి అధికారి అయి ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. భూమి మీద ఈ తెగులు కుమ్మరించగానే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఈ తెగులు వస్తది అనేటువంటిది అజ్ఞానం. బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను. 2వ వచనము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను అని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఈ దూతకు పాత్ర ఇచ్చినటువంటి ఆ తెగులు ఏదైతే ఉన్నదో అది భూమి మీద కుమ్మరించబడినప్పటికీ కూడా ఆ తెగులు, ఆ చెడ్డ పుండు ఎవరికి వచ్చింది అన్నంటే 666 ముద్ర వేయించుకున్నటువంటి వారు. ఇక్కడ క్రూర మృగం యొక్క ముద్ర అని వ్రాయబడి ఉన్నది. ఏంటి క్రూర మృగం యొక్క ముద్ర అన్నంటే ఇదే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15 నుంచి కొన్ని వచనాలను మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సారాంశాన్ని నేను చెప్తున్నాను. నియంత అయినటువంటి వాడు అక్కడ ఉన్నాడు. వీడు ప్రపంచాన్ని ఏలాలి అనేటువంటి ఓ చివరి రాజు.
చివరి రాజు అని ఎందుకు అంటున్నాను అనంటే, ఇక మీదట యేసుక్రీస్తు ఆగమనము తరువాత భారతదేశము మీద మాది రాజ్యము అని అనడానికి ఎవ్వడూ లేకుండా సమూలముగా దేవుడు ఈ లోకాధికారాలను నాశనము చేయబోతూ ఉన్నాడు. ప్రతి అధికారము భారతదేశం మీద కాదు, అమెరికా మీద కాదు, ప్రపంచమంతటా ప్రతి దేశం మీద, ఈవెన్ పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఏ దేశమైనను సరే సమూలముగా వారి అధికారాన్ని గాలికి ఎగిరిపోయే పొట్టులాగా వాళ్ళు వదిలిపెట్టవలసినటువంటిదే. ఎందుకంటే దేవుడు ఆయన భూమి మీదకు వచ్చి ఆయన రాజ్యాన్ని మనుషుల మీద కొనసాగించబోతూ ఉన్నాడు. చాలామంది అనుకుంటూ ఉన్నారు దేవుని రాజ్యము 2000 సంవత్సరాల క్రితమే వచ్చింది అంటున్నాడు. ఆఫ్ కోర్స్ 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చినటువంటి ఆ రాజ్యము మనుషుల హృదయాల మీద స్థాపించబడింది. కానీ భూమి మీద అనేక మంది రాజ్యాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడుతుందో భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ కొట్టుకొని పోవాలి. నా మాటలు అర్థమవుతున్నాయని భావిస్తూ ఉన్నాను. ఆ వచనాలు చెప్పేటప్పుడు స్పష్టంగా వాటి గురించి మాట్లాడతాను. కానీ ఆ రీతిగా జరగలేదు. యేసుక్రీస్తు వచ్చి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయినటువంటి కాలం ఉన్న రోమా ప్రభుత్వము ఎప్పటికీ అధికారంలోనే ఉంది. అంత మాత్రమే కాదు, అనేక ప్రభుత్వాలు ఎప్పటికీ ప్రపంచ దేశాల మీద అధికారాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ అధికారాలన్నిటినీ కూడా కొనసాగించువాడు లూసిఫర్ అనేటువంటి సాతానుగాడు. వీడిని తీసుకెళ్లి పాతాళములో బంధించిన తరువాత మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు భూమి మీద ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యమును సమూల నాశనము చేసి తీసి పడవేసి ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతూ ఉన్నాడు. అది మన రాజ్యం. అప్పుడు నుంచి ప్రారంభమవుతుంది 1000 ఏళ్ల పరిపాలన. ఇక ఈ చివరి రాజు అనేటువంటి వాడు ఆ కాలంలోనే 7 సంవత్సరాలు వీడు ఉన్నాడు. మొదటి 3.5 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టి రెండవ 3.5 సంవత్సరంలో అధికారంలోనికి వచ్చి వీడు ప్రపంచమును హస్తగతము చేసుకోవడం మాత్రమే కాకుండా నా పక్షమున ఎంతమంది ఉన్నారు అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో వీడి పక్షమున ఉన్నటువంటి ఒక అబద్ధ ప్రవక్త, వీడిని బైబిల్లో భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగము అని వ్రాయబడి ఉన్నది. అనగా పాతాళములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము. వీడు అబద్ధ ప్రవక్తలో నివాసము చేస్తూ బహు విచిత్రమైనటువంటి ఆలోచన నియంతకు తెలియచేస్తాడు. అదేమిటయ్యానంటే, ఇదిగో 666 అనేటువంటి ముద్ర నీ పేరుకు సరిపోయినటువంటి ఒక సంఖ్య. ఈ సంఖ్యను ఎవడైతే నొసట మీద కానీ చేతుల మీద కానీ వేయించుకుంటాడో వాడు నీ సంబంధి. అనగా మన బైబిల్ భాషలో చెప్పుకోవాలి అనంటే, విశ్వాసుల భాషలో చెప్పుకోవాలి అనంటే సాతాను పిల్లలు అని చెప్పాలి. దేవుని ముద్ర లేనటువంటి వారు అని వ్రాయబడి ఉన్నది. దేవుని ముద్ర ఒకటి ఉన్నది, అది సంపూర్ణమైన మారు మనసు కలిగినటువంటి విశ్వాసులకు సూచనగా ఉన్నది. ఇక ఈ అబద్ధ ప్రవక్త వచ్చి 666 ముద్ర అనేటువంటిది ప్రవేశపెట్టిన తరువాత దానిని అనేకులు వేయించుకున్న తరువాత వారికి క్రయ విక్రయాలు చేసుకోవడానికి లేదా ఎక్కడికైనా నువ్వు వెళ్ళడానికి ఏదైనా కొనడానికి వాళ్ళకి మాత్రమే ఆ అవకాశమును వాడు కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ముద్రను వేయించుకోవడానికి అనేక మంది ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారు. ఆ ముద్రను వేయించుకోవటంలో ఒక గొప్ప అధికారాన్ని మేము పొందుకున్నాము అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఈ కాలంలో కొంతమంది తొత్తులు రాజకీయ నాయకుల పక్షమున ఉండి మేము గొప్ప అధికారంలో ఉన్నాము అని మాటలు చెప్తూ ఉన్నారు చూడండి. ఆ రీతిగా ఆ కాలంలో కూడా 666 ముద్ర వేయించుకొని ఇదిగో మేము అధికారంలో ఉన్నాము అని చెప్పుకునేటువంటి పోకడ మాటలు చాలా ఉంటాయి. అయితే ఇక్కడ 666 ముద్ర వేయించుకున్నటువంటి వారి మీదకి మొదటగా ఒకసారి దేవుడు తన యొక్క శ్రమను పంపించాడు. ఆ శ్రమ ఏమిటో చదువుతున్నాను, ఒకసారి చూడండి. 9వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగొచ్చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడిను అని వ్రాయబడి ఉన్నది. ఇది 2వ 3.5 సంవత్సరంలో జరిగినటువంటి పరిణామము. 5వ దూత తన బూర ఊదినటువంటి కాలం
కాలము. ఇది మొదటి శ్రమ. ఈ మొదటి శ్రమలో 666 ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీదకి దేవుడు ఒక శ్రమను పంపించాడు. అది మిడతల ద్వారా వచ్చినటువంటి శ్రమ. ఈ మిడతలు కొట్టడం వలన 5 నెలల పాటు ఆ దేవుని ముద్ర లేనటువంటి మనుష్యులు బాధపడుతూ ఉన్నటువంటి కాలము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ శ్రమ ఏమిటయ్యా అంటే 20 కోట్ల మంది సైన్యము యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా 1/4 వంతు మంది మనుషులను సంహరించడానికి దేవుడు పంపించినటువంటి సైన్యము. వీరు భూమి మీద ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయువారు, సత్యమును అడ్డగించువారు, దుర్నీతిని వారిలో వారు పుట్టించుకొని సాతాను ప్రభావము ద్వారా వారు దుర్నీతిని కని పాపాన్ని కని విశ్వాసులను చంపుతూ సత్యమును అడ్డగిస్తూ సువార్తను ఆటంకపరుస్తూ నానా రకాలుగా దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసిన వారి మీదకు దేవుడు పంపించేటువంటి రెండవ శ్రమ. వీటి వలన ఈ సాతానుగాడు 666 ముద్రను ప్రవేశపెట్టిన తరువాత ఈ 2 శ్రమల వలన దరిదాపుగా 99 మంది 100కి 99 మంది చనిపోయేటువంటి ప్రమాదము ఉన్నది. అయితే 666 ముద్ర వేయించుకున్నటువంటి వాడు ఎవ్వడు పరలోకం వెళ్ళడు. నామకార్థ క్రైస్తవులైనటువంటి వారు, నటించేటువంటి క్రైస్తవులు, భయపడేటువంటి క్రైస్తవులు, పిరికి వారు, అవిశ్వాసులు, దేవుడు ఇది చేస్తాడా, రాకడ ఉందా, లేదన్నంటే మనం శ్రమలలో ఉంటామా ఉండమా అని అవిశ్వాసముతో బైబిల్ చదవక సరి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశమును గ్రహించగా తర్జన భర్జన పడుతూ ఉన్నటువంటి వారికి పిరికితనము ఉంటుంది, అవిశ్వాసము ఉంటుంది. అట్టి వారికి ఏమో జరగలేదులే, నా పిల్లలు ఆకలితో ఉన్నారులే, కష్టము పడవలసి ఉన్నదేమో, లేదా ఆకలితో చావవలసి ఉన్నదేమో అని భయపడిపోయి ఒకవేళ 666 ముద్ర వేయించుకున్నావా, నా విశ్వాసమును బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి స్పష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులు ఆస్తులు సంపాదించండి, దాచిపెట్టండి. ఇశ్రాయేలీయుల దేశములో మందిరము కట్టిన తరువాత 7 సంవత్సరాలు ప్రపంచము భయంకరమైనటువంటి వేదనలకు, శోధనలకు, తెగుళ్లకు గురి కాబోతూ ఉన్నది. ఆ 7 సంవత్సరాలు నీ దగ్గర ఆహారము ఉంచుకోవాలి. 2 సాక్షులు నీకు అధికారులుగా ఉంటారు. వారు దిక్సూచి వలె నిన్ను నడిపిస్తారు. కానీ నీ బిడ్డలు తినడానికి, నీ సంఘస్థులు తినడానికి వెచ్చలవిడిగా కోట్లకి, కార్లకి ఖర్చు పెట్టడం కాదు, దేవుని ధనాగారాన్ని నింపండి. దేవుని ధనాగారంలో ధనము ఉంచండి, ఆహారాన్ని ఉంచండి, సమృద్ధిని కలిగి ఉంచండి. 7 సంవత్సరాలు రాబోతూ ఉన్నాయి. మందిరము కట్టారా, 7 సంవత్సరాలు నీ కళ్ళ ముందు నువ్వు చూడబోతూ ఉంటావు. ఇది మన జనరేషన్లోనే జరుగుతుంది అనేటువంటిది నా గట్టి నమ్మకం. ఆల్రెడీ ట్రంప్ను గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే 3rd టెంపుల్ ట్రంప్ ద్వారా నిర్మితం జరగాలి అనేటువంటి ఒక కాయిన్ని రిలీజ్ చేశారు. ఇశ్రాయేలీల దేశంలో ప్రస్తుతానికి అది జరుగుతూ ఉన్నది. ఎర్రటి పెయ్యలు దొరికినాయి, వారికి కావలసిన అన్ని వస్తువులు దొరికినాయి, లేవీలైనటువంటి వారు కూడా సమకూర్చబడ్డారు. అయితే వాళ్ళు మందిరము కట్టడానికి వాళ్ళకు కావలసినటువంటి ప్లానింగ్, అతి పరిశుద్ధ స్థలమును గురించి వాళ్ళు వెతుకుతూ ఉండగా అది ఎప్పుడైతే వాళ్ళకి సంపూర్ణంగా దొరుకుతుందో ఇక మందిరము కట్టేస్తారు, నియంత బయటికి వస్తాడు. మనము గత కొద్ది కాలము నుంచి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ 7 సంవత్సరాలు ప్రపంచం మీదకి రాబోతూ ఉన్నాయి. ఈ 7వ సంవత్సరంలో ఉన్నటువంటి సంఘటనలు బహు భయంకరమైనటువంటి సంఘటనలు. అయితే ఈ యొక్క 666 ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళ మీదకు ఇక ఈ 2 శ్రమలు వచ్చిన తరువాత సాతాను వాడి అనుచరులు ఇంకా మనుషులను ప్రేరేపించి దేవునిని దూషించడానికి, దేవునికి వ్యతిరేకముగా కార్యములు చేయడానికి, ఇశ్రాయేలీయుల మీద కాలు దువ్వి వెళ్ళడానికి, మీ దేవుడు మమ్మల్ని ఈ రీతిగా హింసిస్తున్నాడు అని చెప్పేసి దేవునిని దూషించడానికి, వాళ్ళు నోరులు తెరవడానికి సాతానుగాడు ప్రభావమే కారణం. అనేక మంది ఈ సాతానుగాడి వైపు తిరిగి 666 ముద్ర ఇంకను వాళ్ళు వేయించుకుంటూ ఉండగా ఇప్పుడు దేవుని కోపము వారి మీదకి
బహు భయంకరంగా రాబోతూ ఉన్నది. దాని గురించే ఈ యొక్క 16వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడి ఉన్నది. 7 సంవత్సరాల శ్రమల కాలంలో చివరి 7వ సంవత్సరంలో ఈ 666 ముద్ర వేయించుకున్నటువంటి వారి మీదకి ఏ దూత అయితే దేవుని కోపముతో నింపబడినటువంటి పాత్రను తీసుకొని వచ్చి భూమి మీద కుమ్మరించాడో ఆ పాత్ర వలన కలిగినటువంటి చెడ్డ పుండు 666 ముద్ర వేయించుకున్నటువంటి వారి మీదకు వెళుతుంది. బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. సత్యమును అడ్డగిస్తూ ఉన్నారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను వాళ్ళలో నుంచే భక్తిహీనత వచ్చింది, వాళ్ళలో నుంచే దుర్నీతి పుడుతూ ఉన్నది. ఆ దుర్నీతిని, ఆ యొక్క భక్తిహీనతను దేవుడు తన కోపముతోటి సంహరించాలి, నాశనము చేయాలి అన్నంటే వాటిని పుట్టిస్తూ ఉన్నటువంటి మనుషులకు కూడా గాయము అవుతుంది. ఆ గాయమే చెడ్డపుండు. ఈ చెడ్డపుండును మన తెలుగు రాష్ట్రాలలో రాచపుండు అంటారు. తండ్రులు రుచి చూశారు కొంతమంది. నాకు తెలిసిన ఒక గొప్ప దైవ సేవకుడు కూడా ఈ యొక్క రాచపుండు బారిన పడ్డాడు. అయితే ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి అది ఎట్లా ఉంటుందయ్యా అనంటే, ఆ పుండు మనిషికి ఒకసారి తగిలిన తరువాత ఆ పుండు శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటది. పక్కన ఉన్నటువంటి మాంసాన్ని తినివేస్తూ పాకుతూ ఉంటది. చెదులు గనక ఏ రీతిగా అయితే చెట్టును కొరికి వేస్తూ ఉంటుందో ఆ రీతిగా ఈ పుండు మనిషి శరీరమును తినివేస్తూ పాకుతూ ఉంటుంది. అది ఎన్ని మెడిసిన్లు వేసినా పని చేయదు. అది ఇక తగ్గడము అనేటువంటిది జరగదు. విశ్రాంతి తీసుకోవడానికి కూడా అవకాశము ఉండదు. ఎప్పుడూ కూడా ఆ పుండు వలన భయంకరమైన బాధ, వేదన, శ్రమ, సలుపు అని అన్నాడు ఆ దైవ సేవకుడు. ఈ సలుపును నేను భరించలేకపోతున్నాను అంటాడు. కానీ గొప్ప సేవ చేశాడు. సాతానుడు కలిగించిన యొక్క భయంకరమైన వేదనను తట్టుకొని కూడా గొప్ప పరిచర్య చేశాడు. అట్టి పరిచర్య చేసినటువంటి దైవ సేవకుని యొక్క సంఘాలు ఈ యొక్క ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ 100కు పైగా ఉన్నాయి. సహోదరులారా, ఈ రాచపుండుని ఒక తెగులుగా దేవుడు భూమి మీదకి పంపించబోతూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఎవడెవడైతే సాతానుడు పక్షమున ఉండి 2 శ్రమలను అనుభవించిన తర్వాత కూడా ఇంకా సాతాను పక్షమున ఉండి దేవునిని దూషిస్తూ, దేవునికి వ్యతిరేకముగా కార్యములను జరిగిస్తూ, దుర్నీతిని పుట్టిస్తూ భక్తిహీనులుగా ఉంటూ ఉన్నారో వారి మీదకు దేవుని యొక్క కోపము ఈ రాచపుండు రూపములో రాబోతూ ఉన్నది. దీని యొక్క బాధ, వేదన బహు భయంకరమైనటువంటిది. ఇది ఖచ్చితంగా ఒక్కొక్క తెగులు 2 నెలల పాటు ఉండేటువంటి అవకాశము ఉన్నది. 7 పాత్రలు, 7 సంవత్సరం ఆరంభంలో ప్రారంభమైన పాత్ర 7వ సంవత్సరం 12 నెలలు సంపూర్ణమైన తరువాత చివరి పాత్రతోటి కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఉన్నటువంటిది ఆగమనమే. ఇక మిగిలిన ఉన్నటువంటి 6 పాత్రల గురించి మనం తర్వాత ధ్యానం చేస్తాం. అయితే ఈ చెడ్డపుండు క్రైస్తవులకు ఎటువంటి హాని చేయదు. వారి దగ్గరకు రావడానికి కూడా అవకాశం లేదు. ఆ దూతను ప్రత్యేకించి ఆ పాత్ర ఇచ్చారు అని అనడానికి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి భావం ఏమిటయ్యా అనంటే, సాతానుడి యొక్క 666 ముద్ర వేయించుకున్నటువంటి వారిని వెతికి వారి మీదకి ఆ తెగులును పంపించడమే ఆ దూత యొక్క పని. దేవుని బిడ్డలైనటువంటి వారు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవునికి భయపడువారు, సత్యమును జరిగించువారు, దుర్నీతికి దూరముగా ఉండేటువంటి వారు, పాపమును అసహించుకునేటువంటి వారు, పొరుగువారిని ప్రేమించేటువంటి వారి మీదకి ఆ తెగులు, ఆ దూత రానివ్వడు. భూమి మీద కుమ్మరించబడినప్పటికీ కూడా దేవుని చిత్త ప్రకారమే అది భూమి మీద జరగాలి. అంతేకాని క్రైస్తవ సమాజంలో కొందరు బోధిస్తూ ఉన్నట్లుగా మనము కూడా పుండు బారిన పడతాం, మనము కూడా శ్రమల బారిన పడతాం, మనకు కూడా దేవుని యొక్క ఉగ్రత, దేవునిని నమ్ముకున్నటువంటి వాళ్ళ మీదకు దేవుడు పంపించే ఏ ఉగ్రత, ఏ శ్రమ, ఏ తెగులు రాదు 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 ఖచ్చితంగా బైబిల్ చెప్తూ ఉన్నది. అయితే మరి విశ్వాసులకు వచ్చేటువంటి శ్రమలు ఏమిటి అనేటువంటిది చెప్పి నేను ముగిస్తాను. ఈ దుర్నీతిని జరిగించేటువంటి వారు, 666 ముద్ర వేయించుకుంటున్నటువంటి వారు, ఇశ్రాయేలీయుల మీద కోపంగా ఉన్నటువంటి వారు, క్రైస్తవుల మీద కోపంగా ఉన్నటువంటి వారు, మతోన్మాదులు, ఉగ్రవాదులు, దేవుని వ్యతిరేకులు, దేవుని వాక్యమును ఆటంకపరిచేటువంటి వారు,
క్రైస్తవులనైనటువంటి వారిని హింసిస్తారు, వాళ్ళని చెరసాల్లో వేస్తారు, చంపేస్తారు, నానా రకాల ఇబ్బందులు పెడతారు. అయితే ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి కోపము కాదు సుమా, మనుషులు క్రైస్తవులను ఇబ్బంది పెట్టేటువంటిది, పరిశుద్ధులను ఇబ్బంది పెట్టేటువంటి శ్రమలు, మరణాలు, శిరచ్ఛేదనాలు, చంపివేయడం, ఇవన్నీ కూడా మనుషులు సాతానుడు ప్రభావము చేత చేయించేటువంటి కార్యాలు. అయితే దేవుని బిడ్డలైనటువంటి వారి మీదకు దేవుని ప్రణాళిక ప్రకారముగానే అవి జరుగుతాయి. ఎట్లాగో చెప్తాను వినండి. ఒకడు సాతానుడు నిలబడడానికి వీలు లేకుండా దేవుని యొక్క కార్యములు చేసి సత్యమును ప్రకటిస్తూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటే సాతాను సమాజపు వారు వాడిని భూమి మీద ఉండనివ్వరు, వాళ్ళు చంపేస్తారు. ఏ రీతిగానైనా వాడి నోరు మూయించడానికి, అతని ప్రాణము తీసివేయడానికి ఏదో ఒక రూపముగా క్రైస్తవ సమాజములో ఉంటూ ఉన్నటువంటి భక్తులను, విశ్వాసులను, దేవుని బోధకులను, ప్రవక్తలను చంపివేస్తూనే వస్తూ ఉన్నారు. ఈ కాలంలో కూడా జరుగుతూ ఉంది. అది దేవుడు వారి యొక్క పరిశుద్ధతను సంపూర్ణమైన తరువాత ఇచ్చేటువంటి అవకాశము. దాని ద్వారా పరలోకములో వారికి గొప్ప బహుమానం మాత్రమే కాదు, హతసాక్షులైనటువంటి వారు 1000 ఏండ్లు యేసుక్రీస్తుతో భూమిని ఏలేటువంటి అధికారాన్ని పొందుకోబోతూ ఉన్నారు. ఇక భూమి మీద వారి రక్తమును చిందించినటువంటి వారు ఎవరైనాను సరే దేవుని యొక్క రాజ్యములో అధికారులుగా నిలబడబోతూ ఉన్నారు. ఈ తెగుళ్ళు కానీ, ఈ శ్రమలు కానీ, దేవుని యొక్క కోపము కానీ ఏ ఒక్కటి క్రైస్తవుల మీదకి రాదు. నిజ క్రైస్తవుల మీదకి, అనగా క్రైస్తవులు అనేటువంటి పేరు లోకంలో ఉన్నటువంటి అన్ని జనులు పెట్టారు, కానీ బైబిల్ చెప్తూ ఉన్నటువంటి మాట పరిశుద్ధులు, నిజమైన పరిశుద్ధులు, భక్తిని నటించేటువంటి వాళ్ళు కాదు, పరిశుద్ధతను నటించేటువంటి వాళ్ళు కాదు, నిజమైన పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారి మీదకు ఎటువంటి తెగులు దేవుడు రానివ్వడు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 1-2 వచనాలు అయిపోయినాయి. ఇక త్వరగా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని వినాలి అనే ఆశ కొంతమంది కలిగి ఉన్నారు, ఫోనులు చేస్తూ ఉన్నారు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. చక్కని వెసులుబాటు, 2 రోజులకు ఒక వీడియో పెట్టేటువంటి అవకాశం దేవుడు ఇచ్చులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఉచితంగానే ఇది మీకు ఇస్తూ ఉన్నాం. ఈ పుస్తకము, ప్రకటన గ్రంథం మీకు అర్థం అవ్వడానికి, సులువుగా అర్థం అవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది నా ఉద్దేశం. మీ అడ్రస్ని ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి. ఉచితంగా ఈ పుస్తకాన్ని మీకు పంపిస్తాను. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. వందనాలు. సెలవు.